ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నా విజువల్గా కూడా చాలా స్టన్నింగ్ ఉంది. అంటే ఈ మధ్య చాలా స్టన్నింగ్ లేదన్నా, అంటే నేను చూస్తున్న ట్రైలర్ డాకు మహారాజ్కి మీరు అదే ప్రామిస్ చేశారు. అప్పటి వరకు నా బాలకృష్ణ గారి సినిమా మీరు చూసినట్టుగా కాకుండా కొత్తగా ఉంటుందని. ఇదైతే విజువల్లీ మనం చేసే మా సినిమాలో క్రాక్ ఉంటుంది కదన్నా, క్రాక్ అప్పుడు భలే కొత్తగా ఉంటది. అంటే విజువల్ సైడ్ దీంట్లో కూడా నీకు సెకండ్ హాఫ్ లో 2 బ్లాకులు క్రాక్ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి, క్రాక్ రేంజ్ లో ఎమోషన్ ఉందని అనిపిస్తుంది గ్యారంటీ. సూపర్. అదేనా డిఓపి గారి గురించి చాలా బాగా చేశాడు కదన్నా. అసలు ఆయన విజువల్స్ అన్ని చూస్తుంటే మహావీరన్ కెమెరామెన్, మహావీరన్ కెమెరామెన్ చాలా బాగా చేశాడు. అదే నాకు కొంచెం ఆర్టిస్టిక్ స్టైల్ సినిమాల నుంచి సడన్ గా కమర్షియల్ లోకి వచ్చినప్పుడు వచ్చి ఆ కొత్త వైబ్ ఉంటుంది కదా, ఆ వైబ్. తను కూడా ఎలాంటి సినిమా నేను చేయాలని తనకి ఇష్టం ఇలాంటి సినిమాలు చేయటం అంటే సూపర్. నేను క్లైమాక్స్ సెట్కి నేను వచ్చాను, అప్పుడు చూసినప్పుడు ఆ యాక్షన్ బ్లాక్, క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని ఫీలింగ్ నాకు. చూసినప్పుడు అనిపించిందా? అది అసలు సెట్ లో చూస్తున్నప్పుడు చూసి చెప్పు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అనే. ఇంకొకటి అంటే మెయిన్గా మనం వస్తున్నప్పుడు డ్యాన్స్ గురించి మాట్లాడితే, సో మీకు శ్రీలీల గారికి సెట్ అయినట్టు ఇంతవరకు చాలామంది హీరోయిన్స్తో మీరు చేశారు, కానీ శ్రీలీల గారితో డ్యాన్స్ అంటే మాత్రం ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది. అంటే తను సూపర్ డాన్సర్, అది అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు యాక్చువల్లీ ఇంకొక మేజర్ డాన్స్ నెంబర్ రిలీజ్ చేయాలి, అది రిలీజ్ దగ్గరలో రిలీజ్ చేద్దామని అది హోల్డ్ చేసి సాంగ్ అవ్వాలని కోరుకుంటున్నాను. లేదు ఆ సాంగ్స్ అన్ని అది కూడా సెకండ్ సాంగ్ కి ఎలా లిరిక్స్ మీద చిన్న కాంట్రవర్సీ వచ్చింది, ఏంటి బూతులు పెట్టారు ఇది అంటున్నారు. అది నా విషయం నేను అన్నప్పుడు చాలా మంది సార్ వాళ్ళు లాస్ట్ ది వదిలేసి ఫస్ట్ ది మాత్రమే తీసుకుంటున్నారు కొంతమంది, అందరూ కాదు. సార్ అది చాలా బాగుంది. ఇప్పుడు రాయలసీమ బ్యాచ్ ఉంది అనుకోండి సార్, డిస్ట్రిబ్యూటర్ కానీ ఎక్స్పర్ట్ కానీ పాట అద్దరిపోయింది సార్. మీరు మళ్ళీ ఇప్పుడు ఆ బూతులు పెట్టారు ఏంటని మీకు ఎవరైనా చెప్తే మీరు అది ఎడిట్ చేస్తారేమో, లేకపోతే లిరిక్స్ మారుస్తారేమో, అలాంటి పనులు చేయకండి సార్, ఇది చాలా బాగుంది సార్ పాట అని రాయలసీమ నుంచి ఎక్స్పర్ట్. సార్ అదే అంటాను సార్, ఒక్కొక్క జానర్ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఎంబ్రేస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అందరినీ ఈక్వల్ గా ఎంటర్టైన్ చేయడానికి ఏంటి అనేది మనం ఆ డైలమాలో ఉండకుండా మనం ఒకటి అనుకుని కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోవడమే సార్. ఇంకా తర్వాత దీని మీద ఇంకో క్లారిఫికేషన్ ఏమన్నా, నేను కొన్ని సాంగ్స్ ఉంటాయి దాంట్లో నిజంగానే పచ్చి బూతులు ఉంటాయి, వాటి గురించి ఎవడో పట్టించు స్మూత్ గా చెప్తారు అది పచ్చి బూతులు ఉంటాయి. కొన్ని సాంగ్స్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ రిఫర్ వాటి గురించి మహాన్ తెలుసుకోలేదు. డెఫినెట్ గా అమ్మని అక్కని అని గాళ్ళు మొక్కిపోతా అది వదిలేస్తున్నారు. ఏమిటండి ఆ సాహిత్యం ఏంటండి అనుకున్న కొంతమంది ఉంటారు, వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు. రేపు థియేటర్ చూస్తారుగా ఆ సాంగ్, లాస్ట్ సాంగ్ లో కూడా ఎటకారమే చేసాం, ఫుల్ ఎటకారమే. ఇప్పుడు దానికి కూడా కాంట్రవర్సీ వస్తుంది, దానికి కూడా తిడతారు, కానీ దాంట్లో కూడా ఎటకారమే చేసాం. అది లాస్ట్ సాంగ్ కమర్షియల్ సాంగ్, మాస్ బీట్ డాన్స్ నెంబర్, సెట్ నెంబర్, లీలాను రవితేజ గారు ఎరగదీసేసి డాన్స్, అది తర్వాత రిలీజ్ దగ్గర రిలీజ్ చేద్దాం, అది కూడా కాంట్రవర్షియల్ లిరిక్స్ మళ్ళీ. కాంట్రవర్షియల్ కాదు, కాకపోతే ఏంటర్ ఎలా ఉంది అంటారు. ఏదైనా కొత్తగా ఉంటే ఫస్ట్ ఒక చిన్న టెన్షన్ వస్తుంది, ఏదైనా కొత్తగా ఏది ఉన్నా సరే అనుకుంటారు, ఏదైనా అంతే కొంచెం. మళ్ళీ అని మీకు డాకు మహారాజ్ కూడా ఇది వచ్చినట్టుంది కదా, ఫస్ట్ సాంగ్ చూసినప్పుడు అయితే ఎలా చేస్తారు మీరు ఎన్ని మిలియన్స్ కదా సార్, మీరు నమ్మరు ఎన్ని సంగీత్ ఈవెంట్లకి అటెండ్ అయ్యాను నేను ఆ సీజన్ లో, పెళ్లిళ్ళ తర్వాత ఐ మీన్ రిలీజ్ తర్వాత. చాలా మంది ఫ్యామిలీ లేడీస్ డాన్సులు చేస్తారు, చేస్తున్నారు. దానికి ముందు మాత్రం మనం అసలు మీకు ఏంటి, మీకు అసలు ఇది ఉమెన్ ఎంపవర్మెంట్, ఇది ఏంటిరా నాయన అక్కడ ఏం జరిగిందని. ఇప్పుడు ఉరోషిరావుతల గారికి తెలియకుండా ఏమి చేయలేదు కదా, కానీ తర్వాత మొత్తం అందరూ ఎంజాయ్ చేసి పిచ్చిగా. మరి ఇప్పుడు ఎవరిని ఏమంటానికి ఏముంది మనం. ఇంకోటి ఇలాంటి దానికి సందీప్ వంగ మాట్లాడారు అనమాట, ఈ సెక్షన్ ఉంటుంది కదా, ఇది ఒక 20 మాక్సిమం 100 మంది కంటే ఎక్కువ ఉంటారు. మనం అనవసరంగా వాళ్ళని సీరియస్గా తీసుకుంటాం, వాళ్ళని పట్టించుకోకపోతే హ్యాపీగా ఉంటాం. కరెక్ట్ అన్న. మీకు కుర్చీ మడత పెట్టి కూడా వచ్చింది మహేష్ బాబు గారి పాట ఏంటి, ఆడెవడో తాతను బెడ్ ఏంటంటే ఇప్పటికే యూట్యూబ్ లో ఎంత చెప్పారు తెలుసా, ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు సినిమా పాటలు ఇలా ఏంటి, ఇదేంటి, అదే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అది తర్వాత ఏమైంది.